తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఫ్రాన్స్ లో ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్, పెట్టుబడిదారులతో కీలక భేటీలు, భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమానికి శ్రీకారం. మోదీ విదేశీ పర్యటనపై అఖిలేష్ యాదవ్ విమర్శలు, అయోధ్య దర్యాప్తు అంశాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు. బీహార్ పోలీస్ నియామక పరీక్షల్లో ఉద్రిక్తత, రైల్వే స్టేషన్లో అభ్యర్థుల ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్. సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు, పెట్టుబడులు అభివృద్ధి అంశాలపై కీలక సమావేశాలకు హాజరు. రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం, 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం. రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు, సొంత వారికే వెన్నుపోటు పొడిచారంటూ విమర్శలు. కుప్పంలో ముసుగు దొంగల కలకలం, సీసీ కెమెరాల్లో అనుమానాస్పద కదలికలు రికార్డు. నీట్ పేపర్ లీక్ పై హైదరాబాద్ లో నిరసనలు, కాక్రోచ్ జనతా పార్టీ వినూత్న ఆందోళన. తుని చిన్నారి కోసం ముమ్మర గాలింపు, ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి, దర్యాప్తు వేగవంతం. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగం, పునర్నిర్మాణాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి. సంతోక్ బా హ్యుమానిటేరియన్ అవార్డ్స్ ప్రదానం, సేవా కార్యక్రమాలకు విశిష్ట గుర్తింపు. యమునా ప్రక్షాళనకు ఢిల్లీ ప్రభుత్వం భారీ కార్యక్రమం, సీఎం రేఖా గుప్తా స్వయంగా పాల్గొని స్వచ్ఛతా కార్యక్రమానికి శ్రీకారం. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నీస్ నగరంలో ప్రముఖ పెట్టుబడిదారులు, వెంచర్ పెట్టుబడి సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్లో ఆవిష్కరణలు, కొత్త పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై భారత్, ఫ్రాన్స్తో పాటు పలు దేశాల నవ్య ఆవిష్కరణ సంస్థలు, పెట్టుబడి సంస్థలు పాల్గొన్నాయి. నీస్ చేరుకున్న ప్రధాని మోదీకి భారతీయ ప్రవాసులు ఘన స్వాగతం పలికి జాతీయ పతాకాలు ఊపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై పలు అంశాల్లో విమర్శలు గుప్పించారు. G7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుణ్ణి కలిసే వేళ భారత్ నౌకలపై దాడులు జరిగితే సుంకాలను అంగీకరించబోమని ప్రపంచానికి స్పష్టం చేయాలని సూచించారు. అలాగే అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారంలో అర్చకులపై దర్యాప్తు జరగడం సనాతన ధర్మానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పించడం, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. బీహార్లో పోలీస్ నియామక పరీక్షలకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థులకు సరైన రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునే బస్సులు, రైళ్లు అందుబాటులో లేకపోవడంతో పాట్లీపుత్ర రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో కొందరు రైళ్లను అడ్డుకోవడం, అత్యవసర గొలుసులు లాగడం, రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడినట్టు సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ నిర్వహించడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించారు. గాల్లో హెచ్చరిక కాల్పులు జరిపారు. దీంతో పాట్లీపుత్ర రైల్వే స్టేషన్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు నుంచి సింగపూర్కు వెళ్లనున్న ఆయన ఈ సాయంత్రం అక్కడికి చేరుకోనున్నారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో పలు కీలక సమావేశాలు, ఉన్నత స్థాయి భేటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన అంశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పర్యటన రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలను తీసుకురావడంపై దృష్టి సారించనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఈ నెల 15 నుంచి ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో 1302 విద్యా సంస్థల్లో 1,44,000 మందికి పైగా విద్యార్థులకు ఆదివారం మినహా ప్రతిరోజు ఉదయం అల్పాహారం అందించనున్నారు. దశల వారీగా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల వరకు విస్తరించనున్నారు. పాలు, రాగి జావతో పాటు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఏడాదికి సుమారు 720 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విస్తరించనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డిపై ప్రతికూల సమాచారం ఇచ్చారని, అనంతరం ఆమెపై కేసులు పెట్టించి రాజ్యసభ అవకాశాన్నే దక్కకుండా చేశారని ఆరోపించారు. సొంత పార్టీ నాయకులకే వెన్నుపోటు పొడిచే వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడతారంటూ ప్రశ్నించారు. అలాగే రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో ముసుగు దొంగల సంచారం కలకలం రేపింది.
పట్టణంలోని హెచ్పీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముసుగులు ధరించి రెక్కి నిర్వహించినట్టు కనిపిస్తున్న ఈ దృశ్యాలు స్థానికుల్లో ఆందోళనకు గురిచేశాయి. సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ముసుగు దొంగల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ ఇతర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను నిరసిస్తూ విద్యార్థులు, యువత శాంతియుత ఆందోళన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తి గతంలో బాధ్యత స్వీకరించి మంత్రులు రాజీనామా చేసిన ఉదాహరణలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా సామాజిక కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత వేగవంతమయ్యాయి. ఇప్పటికే పోలీసులు, అటవీ శాఖ బృందాలు విస్తృతంగా శోధనలు కొనసాగిస్తుండగా తాజాగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అధునాతన డ్రోన్లు, ప్రత్యేక బృందాల సహాయంతో అడవిని జల్లెడపడుతున్నారు. ఈ కేసుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి గాలింపు చర్యలను సమీక్షించారు. చిన్నారితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క మరణించడంతో దానికి పోస్ట్ మార్టం నిర్వహించనుండగా ఫోన్ కాల్ వివరాలు, సీసీ దృశ్యాలు, అనుమానాస్పద కోణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి క్షేమంగా లభించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రార్థిస్తున్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సుమారు 714 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 64% పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. అత్యాధునిక స్టేషన్ భవనాలు, బహుళ అంతస్తుల పార్కింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్, మెట్రోకు అనుసంధానించే స్కైవాక్లు, సౌర విద్యుత్ సదుపాయాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో శ్రీ రామకృష్ణ నాలెడ్జ్ ఫౌండేషన్ నిర్వహించిన సంతోఖ్బా హ్యుమానిటేరియన్ అవార్డ్స్ 2026 వేడుక ఘనంగా జరిగింది. సమాజ సేవ, వైద్య రంగం, మానవతా విలువల కోసం విశేష కృషి చేసిన ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. పద్మశ్రీ రీమా నానావటికి సంతోఖ్బా పురస్కారాలు ప్రదానం చేయగా సమగ్ర పారిశ్రామిక రంగంలో విశేష సేవలు అందించిన బొల్లంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లాకు తొలి సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్షిత్ సంఘవి పాల్గొని సమాజ సేవే అత్యున్నత గౌరవమని పేర్కొన్నారు. యమునా నది పరిశుభ్రత కోసం ఢిల్లీ ప్రభుత్వం మా యమునా స్వచ్ఛత పేరుతో భారీ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించింది. గీతా కాలనీలోని దశమేష్ ఘాట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా పాల్గొని నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. యమునాను శుభ్రపరచడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు. నదిలో చెత్త, వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. యమునా తీరం వెంబడి ఉన్న 28 ఘాట్లలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.